ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ పట్టరానంత సంతోషంతో నీ గుమ్మం ముందే ఈ సాయి వేచి ఉన్నాడు అంటున్నారు. మరి ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి బాబాగారి సందేశానికి ముందుగా చాలామందికి ఎన్నెన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేవారు చాలామందే ఉండుంటారు. మరి అలాంటి వారు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని చాలా నిరాశ చెంది ఉంటారు కదా. అలాంటి వారండి ఒకసారి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి. మనకున్నటువంటి పూర్తి సమస్యలన్నీ కూడా ఫోన్ ద్వారా చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనకైతే పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే తెలియజేస్తారండి. చాలా అంటే చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. గురూజీ శ్రీనివాస్ రాజు గారండి. వారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9985409729. మరి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం. బిడ్డ, నీకోసం నేను అందిస్తున్నటువంటి ఈరోజు సందేశంలోని మాటలను పూర్తిగా ఆలకించు. అలాగే నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకో. చూడు, నీ మనసు నిండా కూడా ఈ సాయి రూపాన్ని ధ్యానిస్తూ ఓం సాయిరామ్ అనే నామాన్ని నీ మనసులో స్మరిస్తూ ఈరోజు సందేశాన్ని వినమ్మా. అప్పుడు నీ మనసుకు ఎంతో ప్రశాంతత, అలాగే ఆనందం కూడా చేకూరుతుంది. మరి ఈరోజు సందేశం ఏమిటి అంటే, బిడ్డా, మరి ఈ శుభవార్తను అలాగే నేను చెప్పే మాటలను తూచా తప్పకుండా విని పాటిస్తావని అనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను ఇప్పుడే ఈ క్షణానే వినమ్మా. ఒక చిన్న ప్రమాదం అయితే పొంచి ఉంది కాబట్టి చేదు సమయం తరమబోతుంది. తక్షణమే కాదనకుండా ఇప్పుడే ఈ క్షణమే ఈ సాయి చెప్పే మాటలను జాగ్రత్తగా పాటించు. ఈరోజు ఎలాగైనా కానీ నీతో మాట్లాడాలని నీ గుమ్మం ముందే వేచి ఉన్నాను. వెంటనే విను. ఇది నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు. ఈరోజు కనుక నా మాటలు నువ్వు వదులుకుంటే మరలా నువ్వు వినడం కష్టమైపోతుంది. కాబట్టి కాస్త మనసు పెట్టి నేను చెప్పే మాటలను విను. ఎందుకంటే అంబరాన్నంటేటటువంటి సంతోషాన్ని ఇచ్చే శుభవార్త ఈరోజు నువ్వు వినబోతున్నావు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను ఎవరైనా బాధిస్తున్నారంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పక ఉన్నాడని తెలుసుకో. ఆయన మరెవరో కాదు, నువ్వు నమ్ముకుంటున్నటువంటి కొండంత దైవం నీ సాయి అని తెలుసుకో. ఈ క్షణం నుంచి నువ్వు ఒకటైతే గుర్తుపెట్టుకో, ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగాలు పడనవసరం లేదు. తొందరపడి వారిని కూడా నువ్వు ఏ మాట అనవద్దు. ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో నీకు అన్నీ అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి. కాబట్టి ఇక నీవు దిగులు పడింది చాలు. మంచి అభయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. చూసి చూడగానే ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను జాగ్రత్తగా విని తప్పకుండా నీ జీవితంలో జరగబోయేదేమిటో తెలుసుకో. నీ గుమ్మం ముందే నేను ఎప్పుడూ కూడా కాపు కాసి ఉంటాను. ఎందుకంటే దుష్టశక్తులను నీ ఇంట్లోకి రానివ్వకుండా చేసేందుకు నేను ఎప్పుడూ కూడా కాపు కాసుకొని ఉంటానని నీకు తెలుసు కదా. కాబట్టి నన్ను నమ్మిన వ్యక్తులను, నన్ను నమ్మినటువంటి ప్రతి ఒక్క భక్తుడిని, భక్తురాలను కాపాడటం నా బాధ్యత. కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీ గుమ్మం ముందు కాపు కాసుకొని ఉంటానని చెప్పి మర్చిపోవద్దు. ఈరోజు ఈ శుభవార్త నువ్వు విన్నావంటే ఎగిరి గంతులు వేయడం తథ్యం. ఎందుకంటే ఊహించినటువంటి నీ జీవితంలో ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాసే విధంగా ఒక అవకాశం కోసం, ఒక ఉద్యోగం కావచ్చు, లేదా నీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి దానికోసం లాభాన్ని గడించడం కోసం కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించాలని చెప్పి దానివల్ల నువ్వు ఆటంకాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. వాటి వల్ల కావచ్చు. ఇలా దేనికోసమైతే కొన్ని నెలల తరబడి నువ్వు ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నావో ఆ శుభవార్తను ఈరోజు నీకు అందివ్వబోతున్నాను. బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టి మరి ఈరోజు నీకోసం వస్తున్నాను బిడ్డ. ఒక గొప్ప శుభవార్తతో నన్ను కాదని అనకుండా నీ ఇంటి గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలకు ఆహ్వానించు. అంటే బాబా, నువ్వు వస్తే స్వయంగా నేను కాదంటానా అని నువ్వు అనవచ్చు. కానీ నేను మాత్రం ఏ రూపంలో నీ వద్దకు వస్తానో చెప్పలేను. అంటే ఒక కాకి రూపంలో రావచ్చు, ఒక కుక్క రూపంలో రావచ్చు, లేదా ఎవరైనా కానీ నీకు తెలిసినటువంటి నీ బంధుమిత్రుల శ్రేయోభిలాషుల వాళ్ళ ద్వారా కావచ్చు. ఏదో ఒక రూపంగా నీకు తారసపడతాను. తప్పకుండా నీకోసం ఏ శుభవార్త అయితే నువ్వు వినాలనుకుంటున్నావో దాని ద్వారా నీకు పరిచయం అవుతాను, లేదా అందులో నీకు మంచి మార్పు వస్తుందని తెలియపరుస్తాను. కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు వెళ్ళి విరగబోతుంది. చూడు, అంతుపట్టనటువంటి ఆనందాన్ని నా బాబా ఇచ్చాడని ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మురిసిపోతావు.
కాబట్టి రహస్యంగా నీవు ఏ విషయాల గురించి కూడా ఎవరికి కూడా చెప్పుకోవద్దు. అంటే నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా, వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు. నీకు నువ్వే చెప్పుకో. అంటే నీకు లాభదాయకంగా ఉండేటటువంటి విషయాల గురించి ఎవరితో చెప్పవద్దు అని చెబుతున్నాను. కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుందంటే ఇక అంతకు మించిన సంతోషం నీకేం కావాలి చెప్పు. కాబట్టే చివరిగా ఈరోజు నేను చెప్పే మాటలను వింటున్నావంటే నాకు కూడా సంతోషమే. నీ గుమ్మం ముందే వేచి ఉంటాను. కాబట్టి మిఠాయిని సిద్ధంగా ఉంచుతావు కదూ. ఈ అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోవద్దు. దిగులుగా ఉండవద్దు. నువ్వు అలా దిగాలుగా ఉంటే నేను అస్సలు నేను చూస్తూ ఉండలేను. చూడు, కొన్ని క్షణాల్లో ఆ శుభవార్త నీ చెవిన పడిన వెంటనే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. నీ గురువును, నీ సాయిని ఈ క్షణం నుండి ఇంకా ఎక్కువగా నువ్వు నమ్ముతావు. నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నేనేమిచ్చినా కూడా నేను రుణం తీర్చుకోలేనిది. కాబట్టి ఇలా అయినా సరే నేను నీకు సహాయపడుతున్నాననేటటువంటి ఆనందం నాకు చాలు. శుభాకాంక్షలు. ముందుగా ఈ శుభవార్త నువ్వు వింటున్నావంటే, ఈ అదృష్టాన్ని నువ్వు జార విడుచుకోకుండా ఈరోజు ఈ మాటలు వింటున్నావంటే అది కేవలం ఈ సాయి అనుగ్రహం నీపై ఉండడమే. చూడు బిడ్డ, నీ అదృష్టాన్నంతా కూడా చక్కగా నేను ఈ శుభవార్తలోనే ఇన్ని రోజులు దాచి ఉంచాను. ఇప్పుడే ఈ క్షణమే ఆ శుభవార్త నువ్వు విన్న వెంటనే నీ మనసు సంతోషంగా ఉంటుంది. రాసి పెట్టుకో ఈ సందేశాన్ని. అలాగే ఈ శుభవార్తను నువ్వు తప్పకుండా పూర్తి అయ్యేలోపు నీ కోరిక నెరవేరుతుందో లేదో అనేది ఒక్కసారి నువ్వే అర్థం చేసుకో. అసలు ఈ శుభవార్త షిరిడి నుండే వచ్చిందనుకో, నీ జీవితంలో మలుపు రానటువంటి ముఖ్యమైనటువంటి రోజుగా మారిపోతుంది అని తెలుసుకో. నీ కోరికను నెరవేర్చడమే నా బాధ్యతగా నేను భావిస్తున్నాను. నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి నేను ఇప్పుడు ఇస్తున్నటువంటి కానుకను నువ్వు తీసుకున్నావంటే అంబరానంటేటటువంటి సంతోషాన్ని నువ్వు పొందినట్టే, పట్టరానంతటి ఆనందాన్ని నీవు పొందినట్లే. నీకోసం నేను ఈ శుభవార్తను నీ గుమ్మం వరకు తీసుకువచ్చాను. నా గురుబలం అంతా కూడా నీకు దారపోస్తున్నాను. చూసి చూడగానే వెంటనే ఈరోజు ఈ సాయిని వెంటనే అంటే నీ మనసు నిండా నింపుకొని సాయి రూపాన్ని, ఆ శుభవార్తను విన్న వెంటనే నా ఆలయానికి పరుగు పరుగున వస్తావని నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ.